హాయ్ హలో అండి, నేను మియామని. ఈరోజు అయితే 28 నడుం సైజ్ వచ్చిన బ్లౌజు విత్ డీప్ నెక్ తోటి షోల్డర్ ఎలా జారకుండా కటింగ్ చేయాలి అనేది టిప్స్ తోటి మీకైతే చెప్పబోతున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనం దాని నడుము అయితే 4 భాగాలుగా చేసుకోవాలి. 4 ఏళ్ళు 28 కదండి. 7 ప్లస్ 1 ఇంచ్ ఏమో డాట్ కోసం, నెక్స్ట్ 2 ఇంచెస్ అనేది ఖర్చు కోసం అన్నమాట. ఇంకా ఖర్చు ఎక్కువ అడిగేవాళ్ళు అనుకోండి 3 ఇంచెస్ తీసుకున్నా పర్లేదు. నేనైతే 11 తీసుకున్నాను, ఎందుకంటే కాలేజ్ పిల్లలు ఎప్పుడైనా లావ్ అవ్వచ్చు. లోపలికి ఫోల్డ్ చేసి పెట్టేస్తే మీకు చెప్పాను కదండి, నేనైతే ఓవర్లాక్ చేయను, లోపలికి ఫోల్డ్ చేస్తాను. వాళ్ళు ఎంత లావైనా కానీ ఉపయోగపడేలాగా. బ్లౌజ్ లాంగ్ వచ్చేసరికి 13.5 అండి. నేను చూసేసరికి 14 మీద కొంచెం తీసుకున్నాను, ఎందుకంటే అటు ఇటు ఖర్చుపోతుంది కదండి, దానికోసం అయితే. నెక్స్ట్ వచ్చేసరికి వాళ్ళ నెక్ 4.5 చాలన్నారు. నేనైతే 5 తీసుకున్నాను. చూడండి, కింద పైన ఖర్చుపోతుంది. మాకు 4 చాలు అని అన్నారు. పైన కింద ఖర్చుపోయినా కానీ ఉంటుందన్నమాట. నార్మల్ నెక్ వచ్చేసరికి 2.5 తీసుకుంటాం, ఎంత పర్సనాలిటీ అయినా సరే. వీళ్ళకి డీప్ నెక్ అనమాట. డీప్ నెక్ కోసం అనేసి అయితే 3 ఇంచెస్ అయితే తీసుకున్నాను. చూడండి, 3 ఇంచెస్ తీసుకున్నాను. బాగా డీప్ నెక్ కావాలి అని అన్నారని చెప్పేసి వాళ్ళు షేప్ కూడా మాకు పలానా షేప్ కావాలి అని చెప్పారు. నెక్స్ట్ ఫ్రంట్ ప్రిన్స్ కట్ అడిగారు అనమాట అండి. దానికైతే కటింగ్ చూపిస్తున్నాను. చూడండి, షోల్డర్ వచ్చేసరికి 2.5 తీసుకున్నా. అటు ఇటు ఖర్చుపోను 1.5 ఉంటుంది. ఆ 1.5 షోల్డర్ని మనం వాళ్ళకి స్టిచ్ చేయమని చెప్పి అడిగారు. నెక్స్ట్ వచ్చేసరికి చంకా మీకు కనిపించట్లేదేమో, మేబీ 6 తీసుకున్నాను. 6 అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే నేనైతే గబాన్లో మీకు వీడియో చూపిస్తున్నాను తెలియక ఫాస్ట్ గీసేసుకున్నాను. బట్ మీ వీడియో చూపిస్తున్నాను కదా, మీకు చంక ఎలా గీసారు అని అలా అనిపిస్తుంది కదా. దానికోసం అయితే ఏం చేయాలంటే షోల్డర్కి స్ట్రైట్ లైను, అది నాకు కావాల్సిన ఖర్చు నేను చెక్ చేస్తున్నానండి. నాకు షోల్డర్కి స్ట్రైట్ లైను, చంకకి స్ట్రైట్ లైన్ వేసేయాలి. ఆ 2 పాయింట్లు ఎక్కడైతే టచ్ అవుతాయో దాని నుంచి 1 ఇంచ్ మూలల 1 ఇంచ్ పైకి పెట్టుకుంటే చంక అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. దానికి చంక కోసం సపరేట్గా వస్తుంది. నేనైతే టేప్ వాడాను, మీరుంటే స్కేల్ వాడేసేయండి. స్కేల్ వాడేసి ఆ రెండింటి టచ్ అయ్యే దగ్గర 1 ఇంచ్ పెట్టుకోండి చాలు. ఓకే కదండి, మీకు షోల్డర్ అయితే డౌట్ అయితే క్లారిఫై అయిపోయింది. ఇది ఏంటి అంటే మీకు వాళ్ళకి షోల్డర్ ఎలా జారకోకుండా, చాలా చిన్నపిల్లలు కాలేజ్ పిల్లలు వేసుకున్న తర్వాత చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఇద్దరు 2 బ్లౌజెస్ అనమాట, సేమ్ ఒకటే ఆదితో ఉన్నారు, ఒకళ్ళాదే ఇచ్చారు. ఇద్దరికైతే స్టిచ్ చేశాను, కానీ చాలా బాగున్నాయి. నేనైతే పిక్ ఒకటి తీసుకుంటానమ్మా అంటే పల్లవి అక్క తీసుకో అన్నారు. మీకైతే ఆ పిక్ కూడా నేను సెండ్ చేస్తున్నాను. ఒకటి ఫ్రంట్ అవేమేమి నేను చూపించలేదు, ఫ్రంట్ కూడా చాలా సూపర్ వచ్చింది. చాలా హ్యాపీగా అయితే వెళ్ళారనమాట. అందుకనే హౌస్ చేంజ్ అయ్యని చెప్పాను కదా, హౌస్ చేంజ్ అయ్యి ఎక్కడ ఉందని వాళ్ళు వెతుక్కుంటూ వచ్చారు. ఇప్పుడు చూడండి, నేను షోల్డర్ అయితే నార్మల్గా ఎలా గీసాను, ఇక్కడ ఫ్రంట్ మనం బ్యాక్ నెక్ తీసుకుంటున్నాం కదా, దానికి 1/2 ఇంచ్ డౌన్ చేసి ఇలా క్రాస్గా మీకు మార్కింగ్ కనిపిస్తుంది కదా, ఆ మార్కింగ్లో కనిపించిన విధంగా షోల్డర్ అయితే కట్ చేసుకోండి. మీకు ఏదో హ్యాండ్ అంటించేటప్పుడు కొంచెం హైట్గా ఉంది ఆ ఫీలింగ్ కూడా అవసరం లేదు. ఇప్పుడు మీరు ఎలా ఉందో అలాగే కట్ చేసి అలాగే కొట్టండి. బ్లౌజ్ అయితే మాత్రం అచ్చు గుర్తినట్టుగా అసలు భలే సరిపోతుంది. షోల్డర్ ఇంత అనేది కూడా జారదు. వాళ్ళు ఎంత సన్నగా ఉన్నా సరే, ఎంత బ్రాడ్ నెక్ అయినా సరే వాళ్ళకి షోల్డర్ అనేది జారదు అనమాట. ఏంటి, జస్ట్ ఈ చిన్న టిప్ తోటి. ఇది తెలియక చాలామంది షోల్డర్స్ జారిపోతున్నాయి అని ఎన్ని కంప్లైంట్స్ వస్తాయో. వాళ్ళ దగ్గర కుట్టించుకుంటే ఇలా అవుతుంది అలా అవుతుంది, షోల్డర్స్ జారే కంప్లైంట్ మీద కూడా చాలామంది రావట్లేదు. నేనైతే బ్యాక్ ఓపెన్ అనమాట. మీకు ఎలా అనేది ఒక 1 మీటర్ తీసుకున్నాను. వాళ్ళు పెద్ద పర్సనాలిటీ కాదు, లేదంటే ఇంకోలా కట్ చేసేదాన్ని, అటు సైడ్కి పెట్టేదాన్ని. ఇప్పుడు వచ్చేసరికి హ్యాండ్స్ అయితే తీసుకుంటున్నాను. ఆ బ్యాక్ అయితే ఓపెన్ చేసేసుకోవాలండి, నేను తర్వాత ఓపెన్ చేస్తాను. హ్యాండ్స్ అయితే ఒకళ్ళకి హాఫ్ హ్యాండ్, ఒకళ్ళకి ఎల్బో హ్యాండ్ అనమాట. ఇంకొకళ్ళది వచ్చేసరికి 10 ఇంచెస్. ఖర్చుతో అటువైపు ఇటువైపు పోయి 11 అయితే పెట్టుకుంటున్నానండి. చూడండి, నెక్స్ట్ అదే 11 అక్కడ పెట్టుకొని ఒక బాక్స్ టైప్లో తీసుకోవాలి.
కనిపిస్తుంది కదండి, స్ట్రైట్ లైన్ అయితే గీసుకోవాలి, ఎందుకంటే హ్యాండ్ ఆ ఎడ్జ్లోనే అయిపోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి చంక దగ్గర ఎంత తీసుకోవాలనేది చూస్తున్నాను, చూసారు కదా, ఒక 4 ఇంచెస్ డౌన్ చేశాను. ఎందుకంటే చాలా హై కాబట్టి మళ్ళీ చంక దగ్గర బిస్కలు రాకుండా ఉండాలి అని చెప్పేసి 4 ఇంచెస్ అయితే తీసుకున్నాను అనమాట. వాళ్ళకైతే చంక దగ్గర కానీ షోల్డర్ కానీ ఫ్రంట్ కానీ ఎక్కువ ముట్ట కూడా రాలేదు. జస్ట్ అక్కడ పైన వచ్చేసరికి 2 ఇంచెస్ మాత్రం సేమ్ అదే హైట్లో రావాలండి ఇప్పుడు మనం పెట్టుకున్న దగ్గర. దాని తర్వాత నుంచి ఈ 4 ఇంచెస్ అనేది డౌన్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసరికి వాళ్ళ చేతులు లూజ్ పెట్టుకున్నానండి. పెట్టుకున్న దాని మీద ఒక 2 ఇంచెస్ అయితే ఎక్స్ట్రా అయితే పెట్టుకున్నాను. వాళ్ళ హ్యాండ్ వచ్చేసరికి 11 అంటే 5.5 కదా, 1 ఇంచ్ 6.5 పెట్టి ప్లస్ ఖర్చులు కూడా లాగేసాను. ఇంకా అదంతా ఎక్స్ట్రా అవసరం లేనిది, దాన్ని అయితే తీసేస్తున్నాను. వాళ్ళైతే సన్నగానే ఉన్నారు. చెప్పాను కదా, ఒక 2 ఇంచెస్ మాత్రం అదే లెవెల్లో ఉండాలి. నెక్స్ట్ అంతా డౌన్ నవ్వుతూ రావాలి. ఫస్ట్ హైట్ నుంచే డౌన్ అయిందనుకోండి, ఇక్కడ మనం షోల్డర్ దగ్గర తీసాం కదా, అక్కడ ఏది జారుతుంది అనమాట. ఇలాగ 2 ఇంచెస్ మాత్రం అదే లెవెల్లో వచ్చిందంటే మనకు ఒకే లెవెల్లో షోల్డర్ దగ్గర ఉంటుంది కాబట్టి ఇంకా అది పైకి లేసినట్టు కానీ అలా ఏమనిపించదు. ఫ్రంట్ సైడ్ మాత్రమే క్రాస్ తీసుకుంటాం. దీనికి క్రాస్ అయితే నేను ఇందులో చూపించలేదండి, క్రాస్ చూపించలేదు. నేనేదంటే స్టిచ్చింగ్ చేసేటప్పుడు క్రాస్ తీస్తాను అనమాట ఎక్కువగా, నాకు అది అలవాటు ఉంది. లేదు అంటే కనుక ఇంకొక వీడియోలో క్రాస్ ఎలా తీయాలనేది కూడా చూపిస్తాను, మళ్ళీ హ్యాండ్ క్రాస్ ఎలా తీయాలి అనేది. నెక్స్ట్ వాళ్ళది హాఫ్ అయితే కనుక 4 హ్యాండ్ చాలన్నారు, 4 ఇంచెస్ చాలన్నారు. అక్కడ సేమ్ చూసారుగా 2 ఇంచెస్ అలా పెట్టాను. నెక్స్ట్ వచ్చేసరికి డౌన్ చేశాను, ఎందుకంటే తన హాఫ్ మళ్ళీ కింద డీప్ ఎక్కువైందనుకోండి చంక్ ఎక్కువ కనిపిస్తుంది. చూడండి అక్కడ కూడా 2.5, 2 మీద కొంచెం ఎక్స్ట్రానే పెట్టాను. మనకి ఎంత చెప్పాను కదండి, ఎంత లోగా ఉంటే హ్యాండ్ అంత బాగా ఉంటుందని. మన చంకని బట్టి మనకు హ్యాండ్ తీసుకోవాలి. నెక్స్ట్ అయితే హాఫ్ హ్యాండ్ కూడా అయిపోయిందండి. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్రంట్ పార్ట్ అనమాట. 2 సేమ్ ఒకేలా పెట్టుకొని, ఫ్రంట్ మనకి ఓపెన్ కాదండి, అందుకని అటువైపు వేసుకోకూడదు, జాయింట్ ఉన్న వైపు వేసుకోవాలి. బ్యాక్ అయితే ఓపెను. ఇప్పుడు కొంచెం పర్సనాలిటీ ఉన్నారు, వాళ్ళకి సరిపోదు అనుకున్నప్పుడు బ్యాక్ స్టార్టింగ్ ఇటువైపు తీసుకోకుండా అటు ఓపెన్ ఉన్నాయి కదండి, అటువైపు నుంచి తీయచ్చు. ఇదే కొలతలు సేమ్ యాస్టీస్ అటుపక్క తిప్పి అప్లై చేసుకోవచ్చండి. మీకు కొంచెం డౌట్ అనిపించింది అనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ పేపర్ కట్ చేసుకోండి. లేదా పేపర్ కటింగ్ ఎలా అనేది కూడా మీకు ఆ వీడియోలో చూపిస్తాను, ఇంకో వీడియోలో అయితే చూపిస్తాను. ఇప్పుడు మీకు ఏంటంటే కింద చంక వచ్చేసరికి నేను బ్రాడ్గా తీసుకున్నాను చూడండి, ఎందుకంటే డీప్ నెక్ కదండి, ఫ్రంట్ కూడా బాగానే వస్తుంది డీప్ నెక్. దానికనేది ఇక్కడ బుస్క రాకూడదు కదా, బుస్క రాకుండా ఉండడం కోసం చంక దగ్గర అయితే క్రాస్ ఎక్కువ తీసుకున్నాను. షోల్డర్ కూడా యాస్టీస్ అది గీత తీసుకున్నాను చూసారు కదా, ఇక అంతే. చంక కొంచెం 1/2 ఇంచ్ లోపలికి తీసుకోండి చాలు. అది ఎక్కడ అంటే మనకి ఈ చంక కొలత నుంచి షోల్డర్ నుంచి మిడిల్కి కనిపిస్తుంది కదా వీడియోలో, మిడిల్కి తీసుకోండి. ఆ నెక్ వచ్చేసరికి 7 ఇంచెస్ ఉందండి. అది కూడా వాళ్ళ నెక్ ఎలా ఇచ్చారు అంటే, ఇది సేమ్ బ్యాక్ సైడ్ పాట్ ఎలా ఇచ్చారో ఒక వీ షేప్లో సేమ్ అదే షేప్లో అడిగారు వాళ్ళు. అదే షేప్లో బ్రాడ్గా కావాలన్నారు, దానికోసమే తట్టేసాను. ఓకే అండి, మీకు అర్థమవుతుంది కదా, క్లియర్గానే కనిపిస్తుంది. 1కి 2 సార్లు చెక్ చేసుకొని కటింగ్ అయితే చేసుకోండి. మీరు చాలా నీట్గా వస్తుంది. అలా క్రాస్ ఉంది, ఇబ్బంది పడతాము, షోల్డర్ పైకి లేస్తుంది. ఇప్పుడు నేను డీప్ నెక్కి ఎలా అయితే కటింగ్ చూపించానో సేమ్ అలాగే కట్ చేసుకోండి, చాలా నీట్గా వస్తుంది బ్లౌజ్. ఎంత సన్నగా ఉన్నా సరే, లావు ఉంటే ఇంకా వాళ్ళ పర్సనాలిటీ వాళ్ళ సైజును పెట్టండి. లావు ఉన్న వాళ్ళు కూడా వస్తే ఈసారి అది కూడా కటింగ్ అయితే చేసి చూపిస్తాను. ఎందుకంటే లావు ఉన్న వాళ్ళు ఎక్కువ షేప్లో ప్రిఫర్ చేస్తారండి, ఫ్రెండ్స్ కట్లే కొంచెం భయపడతారు. అమ్మాయిలు కొంచెం ఒక మిడిల్ ఏజ్ వరకే ఫ్రెండ్స్ కట్కి ఇష్టపడతారు, ఓల్డ్ ఏజ్ అయితే ఇష్టపడరు కదండి, కొంచెం పర్సనాలిటీ కూడా ఉండదు. నేనైతే షోల్డర్ కొంచెం డౌన్ చేసుకున్నాను కాదు కాబట్టి 1/2 ఇంచ్, హాఫ్ కూడా కాదు, ఒక 1/4 ఇంచ్ ఇది కూడా డౌన్ చేశాను. ఎందుకంటే దానికి దీనికి లెవెల్ అవ్వాలి కదా, కింద షోల్డర్ నుంచి మనకి కదా, మనం పై షోల్డర్ నుంచి కొలత పెట్టాము, కింద షోల్డర్ నుంచి మనకు నెక్ కదా, దానికోసం అని చెప్పి 1/2 ఇంచ్ డౌన్ చేశాను. ప్రతి ఒక్కటి వాల్యుబులేనండి, ఏది కొంచెం స్కిప్ చేసినా మీరు
ఇందులో కొంచెం మర్చిపోతారు. ఇదైతే నేనైతే మీకు కటింగ్ ఒకటే చూపిస్తున్నాను. నేను లైనింగ్ కూడా కట్ చేసుకున్న తర్వాత ఇది స్టిచ్చింగ్ ఎలా చేస్తాననేది ఇంకొక వీడియోలో అయితే చూపిస్తాను. వీడియో తీయడానికి నాకైతే టైం సరిపోలేదు. జస్ట్ నైట్ ఇది కటింగ్ అయితే పెట్టి కటింగ్ మీకు పెట్టాను అనమాట. మన లూజ్లో చంకాలో సగం తీసుకోవాలండి. తీసుకొని ఇక్కడ 3 ఇంచెస్ తీసుకోవాలి. ఇక్కడ చెప్పాను కదా, మన బుక్స్లో కాదలు పట్టి రావు, మిడిల్ నుంచి 3 ఇంచెస్ తీసుకొని అక్కడ నుంచి ఇంకొక 2 ఇంచెస్ తీసుకోవాలి. 1.5 2 ఇంచెస్ తీసుకొని ఇలా మీకు చూపిస్తున్నాను కదా, చూపిస్తున్న విధంగా అయితే గీసేసుకోవాలి. నేనైతే కనుక ఈ లైనింగ్ అతకు వేసిన తర్వాతే కట్ చేస్తాను దాన్ని అలాగా. మళ్ళీ ఇప్పుడు ఒక మార్క్ అయితే గీసుకున్నాను కదా, ఆ మార్క్ని బట్టి. లేదు అనుకుంటే కనుక వాళ్ళకి బ్లౌజ్ పీస్ కొంచెం లావు సరిపోదంటే ఏ పార్ట్కి ఆ పార్ట్ డివైడ్ చేసి కూడా కటింగ్ చేస్తాను. ఇందులో ప్రాబ్లం ఏం లేదండి మీకు. దానికి నేను మధ్యలో మిడిల్ పైపింగ్ ఇస్తాను కాబట్టి ఇబ్బంది ఏం లేదు. దాన్ని అలా కట్ చేసేసుకొని కూడా పక్కన పెట్టేసుకోవచ్చు. బట్ నేనేంటంటే సిల్క్ జారిపోతుంది కదా అని చెప్పేసి, అది సిల్క్ క్లాత్, దానికి జారిపోతుంది కదా అని చెప్పేసి నేను అలా జాయింట్గానే ఉంచేసి ఇవి పైపింగ్ అనేది వేసేసిన తర్వాత నెక్కలు అప్పుడైతే కట్ చేసుకుంటాను అనమాట. దానికోసం అని చెప్పి నేను దాన్ని అలా ఉంచేసాను. స్టిఫ్ క్లాత్ ఉన్నాయండి, దానికైతే పార్ట్స్గా తీసేసుకొని దానికి జాయింట్ పైపింగ్ వేసేసుకోవచ్చు. స్టిచ్చింగ్ చేసిన తర్వాత కూడా ఆ వీడియో అయితే మీకు చూపిస్తాను. నేను హ్యాండ్స్ అయితే కట్ చేసుకుంటున్నానండి. లైనింగ్ వేసాను కదా, అది మనకు వచ్చిన చెంకి అనేది మిడిల్లో రావాలి, అలా కట్ చేసుకుంటున్నాను. చూడండి మీకైతే ఎలా వీడియో వేస్తున్నాను. ఫ్రంట్ అనేది ఖచ్చితంగా జాయింటే రావాలండి, ఎందుకంటే బ్యాక్ హుక్స్ కాబట్టి, బ్యాక్ ఓపెన్ కాబట్టి. మీరు అట్లయినా వేసుకోవచ్చు, ఇట్లయినా వేసుకోవచ్చు. మనకి ఇటువైపు అయితే కదలకుండా ఉంటుంది కాబట్టి నేనైతే ఇటువైపే వేసి చూపిస్తున్నాను. ఇప్పుడు యాస్టిస్ ఎలా ఉందో ఇంక అంతే కట్ చేసేసుకోవడం అండి. కొంచెం కదులుతుంది అది అనుకున్న వాళ్ళు కొంచెం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కట్ చేసేసుకోండి, పర్లేదు. అన్ని చుట్టువైపులా ఉంచేసి ఇది కూడా అంతేనండి, 2 సేమ్ కటింగ్స్. స్టిచ్చింగ్ వీడియో అయితే తీయలేకపోయాను అని చెప్పాను కదా. నెక్స్ట్ ఇంకో బ్లౌజ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా స్టిచ్చింగ్ వీడియో అయితే పెడతాను. ఇప్పుడు కటింగ్ వీడియో పెట్టాను కదా, స్టిచ్చింగ్ వీడియో కూడా కంపల్సరీ పెడతాను. అలాగే వస్తే ఎలాగ స్టిచ్చింగ్ చేసిన తర్వాత పైపింగ్ వేసుకున్న తర్వాత ఎలా ఫ్రంట్ షేప్ కట్ చేయాలి అనేది కూడా ఖచ్చితంగా ఒక వీడియో అయితే పెడతాను. ప్రజెంట్ అయితే ఇలా డీప్ నెక్తో ఎలాగా షోల్డర్ జారకుండా బ్లౌజ్ అనేది. ఇంకో స్టిచ్చింగ్ అయితే అయిపోయిందండి, ప్యాకెట్స్ ఓపెన్ చూస్తున్నారుగా. పైపింగ్ అంతా ఇచ్చేసాను, హ్యాండ్కి కూడా పైపింగ్ అయితే ఇచ్చేసానండి. చెంకి అంటే కట్రాకు అది కుందను సూది ఇది అయిపోతుంది చెప్పి ఫ్రంట్ సైడ్ ప్రింట్స్ కట్టించాను. కింద కూడా పైప్ ఫినిషింగ్ ఇచ్చేసాను. బ్యాక్ ఫ్రంట్ మొత్తం ఆల్ ఓవర్ మొత్తం పైపింగ్ ఇచ్చేసానండి. అసలు బ్లౌజ్ అయితే మాత్రం ఫినిషింగ్ అయితే సూపర్ వచ్చింది. అంతా లోపలికి పైపింగ్, మనకి పైపింగ్ అనేది బయటికి కనిపించదు, ఒక షేప్ దగ్గర మాత్రమే, అది కూడా ఖర్చులోకి వెళ్ళిపోతుందండి. బ్యాక్ ఫ్రంట్ 2 సేమ్. ఇది కూడా అంతే అండి, ఎల్బో హ్యాండ్ చెప్పాను కదా, దానికైతే గోల్డ్ పైపింగ్ ఇచ్చాను, దీనికైతే సిల్వర్ పైపింగ్ ఇచ్చానండి. రెడ్కి గోల్డ్ బాగుంటుంది అంటే ప్లస్ గోల్డ్ అని సిల్వర్ 2 కుందన్స్ ఉన్నాయి దానిలో, అందుకని గోల్డ్ ఇచ్చాను. దీనికి వచ్చేసరికి ఓన్లీ సిల్వర్ ఒకటే ఉన్నాయి, దానికోసం అని చెప్పి సిల్వర్ పైపింగ్ ఒకటి ఇచ్చానండి. దీనికి సేమ్ అండి, బ్యాక్ ఓపెన్ 2 ఒకే కొలతలు అని చెప్పాను కదా. చిన్న టజిల్స్ అయితే ఇచ్చాను. ఈ టజిల్స్ వీడియో కూడా నా షార్ట్స్లో అయితే ఉంది, చూడండి. ఆ టజిల్స్ ఎలా అనేది, హాఫ్ సర్కిల్ని ఎలా కట్ చేసుకొని వేసుకున్నాను అనేది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదిగోండి బ్లౌజ్ అమ్మాయి చాలా పర్ఫెక్ట్గా సరిపోయింది.